1 ఇయర్ పూర్తి చేసుకోలే శాసనసభ్యుడిగా ఈ మాట మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందంటారా? అంత దమ్ము ఉందా వీడికి? అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తా నేను కూడా. కౌశల్ రెడ్డి ఏమంటే గాంధీ గారి ఇంట్లో జెండా ఎగిరేసేంత దమ్ము కౌశల్ రెడ్డి ఉన్నదా? నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఈరోజు హైదరాబాద్లో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంటే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో లేకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్య గొడవ చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలని మర్చిపోయి ఇష్టానుసారం తిట్టుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, తల్లిని తిట్టుకుంటూ, రకరకాలుగా గొడవలు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ, కోడిగుడ్లు రాళ్ళు విసురుతూ ఇలా పూర్తి హంగామా సృష్టించి ఒక హైడ్రామా కొనసాగి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. నిజంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి, ఈ వివాదాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అసలు ఈ వివాదాన్ని వెనక ఏం జరిగిందనేది బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే, ముందుగా ఇటు అంతకుముందు ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, అలాగే తెల్ల వెంకట్రావు, వీరు ముగ్గురు కూడా పార్టీ వీడి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. దీని మీద కౌశిక్ రెడ్డి కోర్టులో ఫైట్ చేయడం, కోర్టు 28 రోజులు వారి మీద చర్యలు తీసుకోమంటూ కూడా గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొంత ఆగ్రహంతో ఉన్నారు నేతలంతా కూడా కౌశిక్ రెడ్డి మీద. ఆయన ఇప్పటికే కోర్టును ఆశ్రయించి ఈ విధంగా మా మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక ఆర్డర్ తీసుకొచ్చారని ఒక ఆవేశంతో ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా అరికెపూడి గాంధీ కూడా ఈ మధ్య నేను కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ తన సొంత ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారనుకోండి. ఇలా ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి ఆ తర్వాత తాజాగా తాను బీఆర్ఎస్లో ఉన్నాను, తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని కూడా చెప్తున్నారు. ఆయన ఆ విధంగా 2 వ్యాఖ్యలు అయితే చేశారు. ఇది అందరికీ తెలిసిందే. ఇలా అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య ఎందుకు వివాదం వచ్చిందంటే, కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీకి సంబంధించి తాజాగా పీఏసీ పదవి రేవంత్ రెడ్డి అరికెపూడి గాంధీకి ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తారు, అదే అరికెపూడి గాంధీకి ఇచ్చారు. కానీ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారంటే లేదు, ఆయన దానికి ముందే ఎక్స్లో పోస్ట్ చేశారు తను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా. మరి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఒక ఎమ్మెల్యే ఇలా ప్రకటన చేస్తే ఒక ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పదవి, పీఏసీ పదవి ఎలా మీరు అరికెపూడి గాంధీకి ఇస్తారనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలోనే కొంత ఆగ్రహంతో ఉన్నారు అరికెపూడి గాంధీ మీద. అందుకే కౌశిక్ రెడ్డి కూడా అనేక విమర్శలు చేశారు. విమర్శలో భాగంగా ఎవరైతే పార్టీలు మారారో వారిని చీరలు కట్టుకోండి, గాజులు తీసుకోండి, గాజులు తగిలించుకోండి అంటూ కూడా విమర్శలు చేశారు. ఆ తర్వాత అది మారి నేను మీ ఇంటికి వస్తున్నాను, అరికెపూడి గాంధీ ఇంటికి నేరుగా మీ ఇంటికి వచ్చి నేను మీకు బీఆర్ఎస్ కండువా కప్పుతాను, ఎందుకంటే మీరు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి, కాంగ్రెస్కి మద్దతు తెలుపుతూ కూడా బీఆర్ఎస్లో ఉన్నారని మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను మీ ఇంటికి వచ్చి కండువా కప్పుతానని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు నిన్న. అది కాస్త ఈరోజు ఇంత వివాదంగా మారడానికి కారణమైంది. సరే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, మరి అరికెపూడి గాంధీ ఏం చేశారు? దాన్ని మరింత రెచ్చగొట్టే విధంగా నువ్వు 11 గంటలకు వస్తానన్నావు, నువ్వు 11 గంటలకు రాకపోతే 12ంటికి నేనే మీ ఇంటికి వస్తానని చెప్పి కూడా చెప్పినట్టుగా ఆయన అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. అప్పటికే భారీగా పోలీసులు మోహరించి కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. అదే ఉత్కంఠత, అదే టెన్షన్ వాతావరణం అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా కనిపించింది. కానీ ఆయన మాత్రం పోలీసులు ఇల్లు దాటనిచ్చారు, కౌశిక్ రెడ్డిని దాటనివ్వలేదు. ఇదే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధాన విమర్శ. మొత్తానికి అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం, కోడిగుడ్లు రాళ్లతో దాడులు చేయడం, అక్కడ ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఇలా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వారి అనుచరులు కానీ వ్యవహరించిన తీరు చూస్తుంటే, వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు చేసుకున్న విమర్శలు చూస్తుంటే నిజంగా వీధి రౌడీలు కూడా వీళ్ళ ముందు ఏమాత్రం సరిపోరు అన్నట్టుగా కూడా వీళ్ళ మాటలు, తొడగొట్టుకోవడాలు, విమర్శలు, ఆ తల్లిని విమర్శించడాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ప్రజలు ఒక ఎమ్మెల్యేని గెలిపించడం అంటే వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బుని ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఏదైతే ప్రజాధనంతో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజాధనంతో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారంటే ప్రతి సమయం కూడా వాళ్ళ ప్రజాసేవలో కేటాయించాలి, ప్రజల కోసం కేటాయించాలి. కానీ తొడగొట్టుకోవడాలు, కార్యకర్తను తీసుకెళ్ళి ఆస్తులు ధ్వంసం చేసుకోవడాలు, పోలీసులు వాళ్ళకి చుట్టూ కాపలాగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టుకుంటూ దాడులు చేసుకుంటే ఎలాంటి సంకేతాలని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు అనేది ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరిది తప్పు? కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు. ఆ తర్వాత ఏదైతే కౌశిక్ రెడ్డి విమర్శల్ని తాను తిప్పికొడుతూ తిరిగి కౌశిక్ రెడ్డిపైనే అనుచరులతో దాడి చేయడం కూడా అరికెపూడి గాంధీ చేసిన మరొక తప్పు. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దాడులు, ప్రతి దాడులతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి కౌశిక్ రెడ్డి రేపు మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు, బాగుంది. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ గొడవ అనేది ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అరికెపూడి గాంధీ
నువ్వు ఆంధ్రవాడివి, నువ్వు ఆంధ్రవాడి వచ్చి నువ్వు తెలంగాణ వ్యక్తి మీద ఎలా దాడి చేస్తావంటూ కూడా కౌశిక్ రెడ్డి మరో కొత్త స్వరం అందుకున్నారు. అంటే ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు, గొడవ పడుతున్నారు, బూతులు తిట్టుకున్నారు, మధ్యలో ఆంధ్ర తెలంగాణ ఎందుకు తీసుకొచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ అంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసి ఉండే ప్రాంతం కాబట్టి మధ్యలో మీ ఇద్దరు మధ్యలో గొడవని ఆంధ్ర తెలంగాణగా ఆపాదించే ప్రయత్నం చేసి మరింత అగ్గికి ఆజ్యం పోస్తున్నట్టుగా కూడా గొడవను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేల తీరు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు. కాబట్టి ముఖ్యంగా ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ప్రజలకు సమస్యలు పరిష్కరించే విధంగా, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. కానీ తమ చుట్టూ పోలీసులు ఉన్నారు, తమ ఎక్కడికి వెళ్ళినా రక్షణ ఉంటుంది కదా, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మీడియా చూపిస్తుంది కదా అనుకుని ఇష్టానుసారం బూతులు తిడితే అది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? నిజంగా ఇద్దరు ఎమ్మెల్యేలు చూస్తే ఏమనిపిస్తుంది ఓట్లేసిన ప్రజలకు? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు.